హరి ఓం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఆ విషయం గురించి, దానికి పరిష్కారం గురించి తెలుసుకుందాం. వైవాహిక జీవితం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది అని ఒక అభిప్రాయం. స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. ఆ తర్వాత అంతా కూడా బాధలు, బంధాలు, కష్టాలు, సుఖాలు, ఇట్లా అన్నీ ఉంటాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించలేము అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అది వాళ్ళ అనుభవం కానివ్వండి, వాళ్ళ ఊహ కానివ్వండి. దీనికి ఈ షేక్స్పియర్ చెప్తాడు, వివాహం అనేది ఒక విచిత్ర వ్యవస్థ. ఇందులో బయట ఉండేవాళ్ళు లోపలికి పోవాలని చూస్తారు, అలాగే లోపల ఉండేవాళ్ళు బయటికి రావాలని చూస్తారు. కాబట్టి ఇది ఒక విచిత్ర వ్యవస్థ అని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇంకొంతమంది చెప్తారు, అందరి సంసారాల్లో విషయాల్లో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే మేము బాగున్నాము అని పైకి చెప్తారు, కానీ లోపల అంతగా ఉండరు అని. ఇంతకుముందు కాలంలో లెటర్స్ రాసుకునేవాళ్ళు ఒకరికొకరు, కమ్యూనికేషన్. అప్పుడు మేము క్షేమం, మీరు క్షేమం అని తలంచున్నాము అని చెప్పి, ఆ విధంగా బాహ్యానికి బాగున్నామని చెప్తారే కానీ లోపల అంతగా ఉండరు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. దీనికి ఒక సందర్భంలో షిరిడి సాయిబాబా కూడా చెప్తాడు, ఈ సంసారాలన్నీ కూడా శవ అలంకరణ లాంటిదేను. లోపల శవం ఉంటుంది, పైకి తెల్లని వస్త్రము, పూలు, సుగంధభరితంగా ఇటువంటివన్నీ చల్లి మంచి సుగంధాలతో వాసన, పూలతో వాసనలు, చూడడానికి తెల్లటి వస్త్రము, అంతా బాహ్యంగా బాగానే ఉంటుంది. కానీ అవి తెరచి చూస్తే లోపలంతా కూడా దుర్గంధపూరితమేను. అలాగే ఈ సంసారాలు కూడా అంటారు. అయితే ఈ వివాహ వ్యవస్థలో ఈ స్వేచ్ఛ, సంతోషాలు, విహారాలు ఇవన్నీ కష్టమా అంటే ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. బేసిక్గా, మౌలికంగా కొన్ని విషయాలు మనం ప్రిన్సిపల్గా పెట్టుకుంటే, ఆ విషయాలు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుంటే వివాహ వ్యవస్థలో కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు. మొదటిగా, ఎవరి కోసం పుట్టలేదు అంటే ఎవరు ఇతరుల కోసం పుట్టలేదు అనేది మొదటగా తెలుసుకోవాలి. ఎందుకంటే వివాహనంగానే నా బాగోగులు, నా క్షేమం అన్నీ కూడా ఇతరులు చూసుకోవాలని ఆశిస్తారు. ఈ పెళ్ళి అనే ఒక ఏర్పాటు చేసింది ఏంటంటే ఇద్దరి యొక్క ఎదుగుదల కోసం. కాబట్టి ఇక్కడ డిపెండ్ అవ్వకూడదు, సహకరించుకోవాలి వీలైతే. అంతేగాని ఇతరుల కోసం ఎవరూ పుట్టలేదు అనేది మొదటిగా తెలుసుకోవాలి. అలాగే రెండో విషయం, మీ ఆదర్శాలు నెరవేర్చడానికి ఇతరులు సిద్ధంగా ఉండరు అనేది తెలుసుకోవాలి. మీ లక్ష్యం మీరు, వారి లక్ష్యం వారిది. అంటే మీ లక్ష్యంకి అనుగుణంగా జీవించాలి అని మీరే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్గా వ్యవహరించాలి. ఫ్రెండ్స్ అంటే ఏంది, ఎవరి ఆదర్శాలకు అనుగుణంగా వాళ్ళు జీవిస్తారు. అంతేగాని ఒకరి ఆదర్శాలకు ఒకరు అనుగుణంగా జీవించాలని అనుకోరు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఈ భార్యాభర్తలు అనేది ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. కాబట్టి రెండో విషయం, మీ ఆదర్శాలకు అనుగుణంగా ఎవరు జీవించరు అనేది తెలుసుకోవడం రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తే, మీ ప్రేమకు మీరే యజమాని. అంటే
మీ ప్రేమను ఎంత కావాలంటే అంత పంచవచ్చు, కానీ ఇతరుల నుంచి ఆ ప్రేమను పొందాలి అన్న ఆశ ఉండకూడదు. ఎందుకంటే దేని గురించైనా ఆశ అనేది పెట్టుకుంటే దాంతోపాటు నిరాశ అనేది ఉంటుంది. అలాగే బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను పొందాలి అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మీకేం బానిసలు కాదు కదా. అప్పుడు మీరు బలవంతంగా వాళ్ళ నుంచి ప్రేమ పొందాలి అని అంటే వాళ్ళు బానిస జీవితంలాగా భావిస్తారు. ఎప్పుడైతే బానిస జీవితాన్ని భావిస్తారో వెంటనే బాధ అనేది వస్తుంది. కాబట్టి మీరు మీ ప్రేమని ఎంత కావాలంటే అంత పంచవచ్చు. బలవంతంగా తీసుకోవడం, అలాగే వాళ్ళ నుంచి ప్రేమను పొందాలన్న ఆశ పెట్టుకోవడం ఇలా చేయకూడదు. ఇది 3వది. ఇకపోతే 4వది, ఎవరు వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. పరస్పర అవగాహనతో కలిసి జీవించాలి. ఇలా మౌలికంగా కొన్ని ప్రిన్సిపల్స్గా పెట్టుకుంటే అప్పుడు జీవితం సుఖకరంగాను, సంతోషంగాను, ఆనందంగాను కొనసాగించవచ్చు. ఇంకా మరొక విషయం ఏంటంటే, వివాహం నుండి ఏదైనా అంతరాయాలు వస్తే, అంటే వారి మధ్య ఏ వసంతం లేదనుకుంటే, ఏ సంతోషం లేదనుకుంటే, ఎవరికి వారు స్వేచ్ఛగా విడిపోయే విధంగా ఒప్పందం పెట్టుకోవాలి. లేదా అంటే ఇప్పుడు అందరూ కూడా సంసారంలో ఉంటూ బాధపడుతూ, అలాగే ఈ సామాజికంగా ఆలోచించి దాంట్లో నుంచి బయటికి రాలేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఎలాగుంటుందంటే, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి పోవడం తెలుసు, బయటికి రావడం తెలియదు. ఆ విధంగా ఈ వ్యవస్థలోకి పోవడం తెలిసిందే కానీ బయటికి రావడం తెలియట్లేదు. అందుకని ఇద్దరిలో ముందుగానే కమిట్మెంట్ ఉండాలి. ఎప్పుడైనా నా ప్రేమ వల్ల మీకు ఇబ్బంది అయినా, బాధ అయినా, మీ ప్రేమ వల్ల నాకు బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇద్దరం స్వేచ్ఛగా స్వతంత్రంగా విడిగా జీవించవచ్చు అని ఒక కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి ఈ విధంగా పెళ్ళికి ముందు ఎలా మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలిగారో అదేవిధంగా తర్వాత కూడా ఉండాలనే ఒక కమిట్మెంట్ పెట్టుకొని ఆ జీవితం కొనసాగించినట్లయితే అప్పుడు ఆనందకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ వివాహం అనేది ఇది ఒక పెద్ద వ్యవస్థలాగా, అదే జీవితంలాగా భావించాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఒక భాగం. అంతేగాని అదే జీవితం అయిపోయి దాంతోనే 24 గంటలు దాని గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఆ తర్వాత అనేక అనారోగ్యాలకు గురవుతూ, ముఖ్యంగా స్త్రీలు ఎంతోమంది వేదన పడుతున్నారు. కాబట్టే ఈరోజు మనం ఈ విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు ఎంతోమంది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సినిమాలో కథకు అనుగుణంగా ఇక్కడ ఏడుస్తూ ఉంటారు. చాలామందిని చూస్తే కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. కాకపోతే అక్కడ ఏంటంటే చీకటిగా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు తెలియదు కాబట్టి సరిపోతుంది. అదంతా నాటకం అని తెలిసినప్పటికీ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. అట్లాగే ఈ జీవితం అనేది కూడా ఒక నాటకీయం. మనం ఈ శరీరంతో ఉన్నంత వరకే ఈ రిలేషన్స్ అంతా కూడా. శరీరం వెళ్తే ఎవరికి ఎవరు సంబంధం లేదు కదా. ఆ విషయం అందరూ తెలిసినప్పటికీ జీవితాంతం ఈ సంసార విషయాలకు సంబంధించి శోకిస్తూ ఉంటారు. ఇంకా కూడా ఒకరినొకరు హింసించుకోవడం అంటే శారీరకంగా కొట్టుకోవడమే కాదు, మానసికంగా మాటలతో, ఆలోచనలతో అశాంతికి గురవుతూ అస్తవ్యస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ మళ్ళీ పైకి గంభీరంగా, డాంబికంగా సొసైటీ కోసం కనిపించాలని, చివరికి ఇదొక సామాజిక ఏర్పాటులాగా వాళ్ళు అభిప్రాయపడుతూ జీవిస్తున్న వాళ్ళు చాలామంది. కాబట్టి ప్రేమ, స్వేచ్ఛ ఇద్దరి జీవితాల్లో ఉండాలి. ప్రేమ, స్వేచ్ఛ ఈ రెండు కలిసి ఒక పక్షిలాగా ప్రయాణం చేయాలి. ఎందుకంటే ప్రేమ తెలిసిన మనిషికే
స్వేచ్ఛనివ్వగలడు. స్వేచ్ఛనివ్వడం అని అంటే అవతలి వ్యక్తిని విశ్వసించడం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వేచ్ఛగా ఉండే వ్యక్తి మాత్రమే ప్రేమించగలడు. కాబట్టి ఈ ప్రేమ, స్వేచ్ఛ అనేది ఎవరి జీవితాల్లో చెదరకుండా ఆనందంగా జీవించగలగాలి. మన చేతి వేళ్ళన్నీ కూడా ఒకే సైజులో ఉండవు, కానీ మడిచినప్పుడు సమానంగా ఉంటాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి, సమస్యలకి మనం దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే జీవితం కూడా సుఖమయము, సంతోషమయము, శాంతిమయం అవుతుంది. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ అంతా కూడా మనం పాటించినట్లయితే వైవాహిక జీవితంలో కూడా స్వేచ్ఛ, స్వతంత్రము, ప్రేమ, సంతోషము అన్నీ పొందగలరని ఆశిస్తూ హరి ఓం తత్సత్.